వర్క్ చేస్తున్నప్పుడు మనకుండే రెస్పెక్ట్, హ్మ్. మన పాటకు ఇస్తున్న వాల్యూ, అవన్నీ చూసి ఒక స్టార్ స్థాయిలో ఉండి మన గురించి ఆలోచించి, మీరు గొప్ప విషయం ఉన్నోళ్ళు, మీ దగ్గర విషయం ఉంది, అనవసరంగా వేరే దారిలోకి వెళ్ళి మెయిన్ దా రూట్ని మెయిన్ ఇదిని మర్చిపోతున్నారు అని అంత పెద్దోళ్ళు మన గురించి ఇప్పుడు వేణన్న లాంటోడు, సాయి పల్లవి గారు లాంటోళ్ళు, నా చుట్టూ ఉన్న నన్ను నా మంచి కోరుకునే ఆత్మీయులు వాళ్ళందరూ కూడా మన గురించి ఆలోచిస్తూ మన ఎదుగుదల కోరుకుంటూ నువ్వు అంటే నీ టాలెంట్ ఇక్కడ ఇట్లా అయి చనిపోవద్దు అని వేణన్న గారు కూడా చెప్పారా మీకు చాలాసార్లు? వేణన్న చాలాసార్లు చెప్పిండు. హ్మ్. వీళ్ళందరూ చెప్తున్నప్పుడు అంత పెద్ద సాయి పల్లవి గారు మీరు ఇంత స్థాయిలో ఉండి, అంటే మీరు ఇంత టాలెంట్ ఉండి మీరు ఎందుకు వేరే ఇదిలోకి వెళ్ళి అప్పుడు మూవీ కూడా వెళ్ళిపోయింది అనుకుంటా కదా మీ మూవీ చేతిలోంచి పోయింది, మళ్ళీ విరాటపురం వెనక్కి వచ్చింది. చేతిలోంచి పోయింది. అది అది వేరే వాళ్ళు చేసింది నచ్చక మళ్ళీ నా దగ్గరికి వచ్చి నువ్వే చేయాలి ఈ సినిమాకు నువ్వే కరెక్టు అంటే నేను చేసింది ఆల్రెడీ చూసున్నారు వాళ్ళు, మీ వర్క్ చూసున్నారు. నేను ఏదైతే వర్క్ చేసినో అది ఆల్రెడీ చూసున్నారు. అది వేరే వాళ్ళు చేసి ఆ సినిమాకు అంటే చాలా అవేగెళ్ళి చేసిర్రు. అతను చేసింది కదా ఈ సినిమా కరెక్టు, అతను ఏమైంది ఎందుకు రావట్లే అంటే ఇట్లా వేరే జోన్లో ఉన్నాడండి ఆయన, ఇప్పుడు దొరికేటట్లు లేదు అని వీళ్ళు చెప్పడం, లేదు నేను మాట్లాడతా అని అందరూ కూర్చొని మాట్లాడి మళ్ళీ నన్ను తీసుకోవడం అప్పుడు అర్థమైందండి నాకు.